రీసెంట్ గా గోవాలోని బిర్చ్ అనే ఈ క్లబ్ లో ఏంటంటే ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలడం వల్ల 20 మంది వరకు ప్రాణ నష్టం అని చెప్పి गोवा के नाइट क्लब में भीषण आग लग गई है। शुरुआती जांच में सिलेंडर ब्लास्ट को मुख्य कारण माना जा रहा है। ప్రమాదం జరగడం ఫేక్ కాదు, ప్రమాదవశాత్తు జరగడం అనేది ఫేక్. ఈ బిర్చ్ అనే క్లబ్ లో మీరు క్లియర్ గా గమనిస్తే ఈ డాన్స్ వేసే ఆమె వెనకాల చూస్తారంటే ఫైర్ గన్స్ నుంచి ఫైర్ వస్తుంది కదా, వెనక వస్తున్నటువంటి మంటలు పై వరకు తాకడంతో ఆ పైన మీరు ఒకసారి గమనించారంటే అక్కడ ఎండిపోయినటువంటి ఆకులతో కొమ్మలతో డిజైన్స్ వేస్తున్నారు. అబ్సల్యూట్ గా చెట్ల నుండి ఆకుల నుండి చేసినటువంటి ఆ డిజైన్స్ ఈ మంటలు అంటుకోవడంతో బాగా వ్యాపించాయి. ఇది ప్రమాదవశాత్తు అని చెప్పి మీరు అందరూ అనొచ్చు. కాకపోతే ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే ఈ క్లబ్ కు ఎక్కడ కూడా ఫైర్ సిస్టమ్ కి సంబంధించినటువంటి పర్మిషన్ లేదు, లిక్కర్ అమ్మడానికి కూడా పర్మిషన్ లేదు. కానీ అక్కడ లిక్కర్ మాత్రం హ్యాపీగా తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెట్టేస్తే యాక్చువల్ గా క్లబ్ ఉన్న ప్లేస్ ని మీరు ఒకసారి గమనించారంటే మొత్తం అదంతా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని చెప్పి బయటపడింది. ఈ మొత్తం సంఘటన తర్వాత ఈ క్లబ్ ఓనర్ ఏంటంటే థాయిలాండ్ కి పారిపోయాడు. మారదు లోకం మారదు కాలం.